హైదరాబాద్ సంక్షేమ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలు, ఆశ్రమ స్కూల్స్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల ఏర్పాట్ల నిర్వహణపై ఆమె సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెట్ చొంగుతూ, గురుకుల సెక్రటరీ రొనాల్డ్ రాస్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్, తాగునీటి సరఫరా ఉండే విధంగా చూడాలని మంత్రి సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అధికారులు ఆత్మస్థైర్యం కల్పించాలని కోరారు మంత్రి సత్యవతి. కానీ చెప్పవచ్చు. సో ముందుగా తెలంగాణ రాజకీయంగా ఏది మాట్లాడినా మేము తెలంగాణ ముందు తెలంగాణ తర్వాత అని మాట్లాడతాం. అందులో గిరిజన సంక్షేమానికి సంబంధించిన ఈ 8 ఏళ్ళు ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఈ 8 ఏళ్లలో ఈ సంవత్సరం ప్రత్యేకించి మార్చి 22, 23 నుంచి మొదలుపెట్టి మొన్న 23, 24 ఈ బడ్జెట్ ఇయర్ని తీసుకుంటే ఇది నిజంగా స్వర్ణయుగం అని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక ఏళ్ళుగా గిరిజనుల అవసరాలు, గిరిజనుల కష్టాలు, గిరిజన అంటే ఒక రకమైన అవస్థలు చూసిన ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన పూర్తి బడ్జెట్ను ఉపయోగించుకునే విధంగా మరి నిన్ననే దాదాపు ఒక 250 జీవోలు మేము ఇవ్వగలిగాము అని అంటే ముందుగా నేను మాకు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఉండే గిరిజన సంక్షేమానికి, గిరిజనులకు చైతన్యస్తూ ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను.